ఈరోజు వీడియో ఏంటంటే యూఎస్ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి అనమాట. వన్స్ వీసా రిజెక్ట్ అయితే ఒకసారి మళ్ళీ మళ్ళీ ట్రై చేయకండి. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అని. ఎందుకంటే అసలు వేస్ట్ అది. ఒకసారి రిజెక్ట్ అయితే చాలా కష్టం అనమాట వీసా రావడం. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుందో కూడా తెలియదు. వితౌట్ ఎనీ రీజన్ రిజెక్ట్ చేసి పడి చెప్తారనమాట. అసలు యూఎస్కి ఎందుకు ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్ని సార్లు నేనైతే చాలా రియలైజ్ అయినా. అసలుకి ఎందుకు యూఎస్ ఎందుకు వెళ్ళాలి మనం అబ్రాడ్లో మాస్టర్ చేయాలంటే యూఎస్ఏ ఎందుకు వెళ్ళాలి? ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. యూరోప్లో రీసెర్చ్ చేయండి. ఐర్లాండ్ ఉంది, జర్మనీ ఉంది. జర్మనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, బెస్ట్ ఎకనామీ ఉన్న కంట్రీ. ఇంకా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అక్కడ కూడా, ఫ్రెండ్స్ లాగే. ఇంకా చాలా ఉన్నాయి. నెదర్లాండ్స్ ఉంది. నెదర్లాండ్స్ ప్యూర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, చాలా బాగుంటుంది. ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి. రీసెర్చ్ చేయండి. మీరు ఎక్కడ పోయినా ఆపర్చునిటీస్ ఫుల్ ఉంటాయి. స్కిల్ ఉంటాయి. నువ్వు స్కిల్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంతేగాని యూఎస్ పోయి పార్ట్ టైమ్స్ చేసి డిపోటేషన్లు, అక్కడ లైఫ్ సెక్యూరిటీ లేకపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది అయితే. వన్స్ ఒకసారి వీసా రిజెక్ట్ అయిందంటే కళ్ళు మూసుకొని యూరోప్, నీకు పక్కా అబ్రాడ్లో వెళ్ళాలి, ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంకేం లేదనుకుంటే యూరోప్ మీద ఫోకస్ చేసి, యూరోప్లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్ ఉన్నాయి, మొత్తం రీసెర్చ్ చేయి. నీ డొమైన్ తగ్గట్టు ఎక్కడ మంచిగా ఉంటుంది ఏంటని. అంతేగాని మళ్ళీ మళ్ళీ అదే ట్రై చేసి అదే ఇంకా టెన్షన్ పడుతూ వీసా రాకపోవడం ఇది ఇవన్నీ పెట్టుకోకండి మామ. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు ఎలా అయినా తీసుకోండి దీన్ని. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నాది 3 times రిజెక్ట్ అయింది. నేను రియలైజ్ కాలేదన్నమాట. అప్పుడు లేట్గా రియలైజ్ అయినా. అప్పుడు నేను ఇక్కడ యూరోప్లో రీసెర్చ్ చేసి, ఐర్లాండ్ ఇవన్నీ రీసెర్చ్ చేసి ఇటు వచ్చేసాను అనమాట. ఈ వీడియో కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అనమాట. మీరు ఎలా అయినా తీసుకోండి దీన్ని. ఓకే, బై బై.